హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి మంచి పోషకాల విలువలతో పాటు మంచి వెయిట్ గెయిన్ ఇచ్చే రెసిపీని షేర్ చేయబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ రవ్వని తీసుకోండి. ఈ గోధుమ రవ్వని దొడ్డుప్మ రవ్వ అని కూడా అంటారండి. ఇందులో చాలా ఫైబర్ అండ్ ఐరన్ ఉండడం వల్ల పిల్లలకి చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఆ వెయిట్ గెయిన్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ గోధుమ రవ్వని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. అలాగే ఒక వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిటికెడంత పసుపుని వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్స్, ఆలుగడ్డ ముక్కలు అలాగే ఒక పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఈ వెజిటేబుల్స్ని మగ్గించుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు గోధుమ రవ్వని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ ఎబో అయితే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూసారు కదండి, అంతగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో అన్నిటినీ మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలు ఎంత కన్సిస్టెన్సీలో తింటారో అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ పెట్టొచ్చండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది, హాయిగా కూడా పడుకుంటారు. సో ఎన్నో పోషకాల విలువలకన్నా ఈ రెసిపీని తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.